జైపాపండి అందరికి. ఈరోజు వైదేహి గారు 'నమో మెహర్ బాబా' పాడతారు. సిహెచ్ లక్ష్మి గారు హారతి. 'అవతార్ మెహర్ బాబా కీ జై'. జైబాబా అండి. వైదేహి గారు ప్రార్థనా గీతాన్ని పాడండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా ప్రభో నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా అపార దివ్యా కృపా సాగర సకల చరాచర జగదోద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా జోహారులివి శ్రీ మేహరు బాబా మహిని జనించిన మానవ రూపా ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా ప్రభో నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గం బంతరింపగా అవ్యయ మోక్షం బను గ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా ప్రభో నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబా కి జై 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 బాబా అమ్మ అందరికీ జై బాబా. జైబాబా అండి. వైదేహి గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జైబాబా. మనం సద్గురు కార్యసరళి అని తెలుగు ట్రాన్స్లేషన్ అక్బర్ కృష్ణ గారు రాసిన ఈ అవే మాస్టర్స్ వర్క్స్ ఆ ఇంగ్లీష్ బుక్ ఐవిడ్ జ్యూస్ రాస్తే తెలుగు ట్రాన్స్లేషన్ అక్బర్ కృష్ణ గారు చేశారు. ఆ బుక్లోని ఆ గ్రంథంలోని విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు వరకు మనం పరిచయమే, అంటే ఈ బుక్లో ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకుంటాం, అసలు ఐవిడ్ జ్యూస్ బాబా పరిధిలోకి ఎలా వచ్చారు, ఇట్లాంటి అద్భుత విషయాలన్నీ ఆవిడ తెలియజేశారు. అసలు గురువు అంటే ఎలా గురువు పాత్ర ఎంత ఉత్కృష్టమైనదో ఒక్కసారి మనం అవతార్ మెహర్లో ఇచ్చారండి. అసలు గురువు అంటే ఎవరు, అతను ఏం సహాయం చేస్తాడు అనేది ఒక్కసారి మనం తెలుసుకుని నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్దాం, అధ్యాయంలోకి. అంటే గురువు అంటే మార్గనిర్దేశం చేసేవాడు. మన అదృష్ట భాగ్యం ఏంటంటే గురువు దైవం ఆయనయ్యి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ గురువు అంటే మార్గనిర్దేశం చేసేవాడిని గురువు అంటారు. మనం పయనించవలసిన మార్గాన్ని తెలిసినవాడు, మన గమ్యం గురించి పూర్తి వివరాలు తెలిసినవాడు, నిజానికి ఆ గమ్యాన్ని చేరుకున్నవాడే మార్గనిర్దేశం చేయగలడు అని బాబా చెప్తున్నారు. అంతేకాక భగవంతుడేంటి సాకార రూపంలో మన కళ్ళ ఎదుట కనిపించి నడయాడి, మీరు ప్రయాణించవలసిన మార్గం నాకు బాగా పరిచయం, గమ్యం ఎక్కడో నాకు తెలుసు, నాతో రండి, నేను దారి చూపిస్తాను, నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను అంటూ మెహర్ బాబాస్ కాలింగ్లో బాబా చెప్తారు. అలాగే భగవంతుడు మన స్థాయికి దిగి రావడం అంటే ఏంటి అర్థం? భగవత్ చైతన్యం అంటే నిరాకార రూపంలో ఉండే భగవంతుడు, అనంత శక్తి, అనంతానందం, అనంత జ్ఞానం కలిగి ఉన్న భగవత్ చైతన్యం సాకారుడై అంటే అవతారం దాల్చి భగవత్ చైతన్యాన్ని, మానవ చైతన్యాన్ని ఏకకాలంలో కలిగి ఉండి కిందకి దిగి రావడం అనమాట. నేను భగవంతుడను, నేను మానవుడను కూడా అనే ఎరుక కలిగి ఉండడం. అందుకే దైవీ మానవుడు అంటారు మెహర్ బాబాని. ఆయనే మనలను ఈ జనన మరణ వలయాల నుండి, మాయ బంధనాల నుండి, అజ్ఞానం నుండి బయట పడవేయగలడు. అలాంటి వాడిని గురువు అంటారు.
కాబట్టి జీవిత గమ్యమైన భగవదనుభవం పొందాలి అంటే, మెహర్ బాబా సూచించిన మార్గమేంటి? ప్రేమ మార్గం. మానవ రూపంలో ఉన్న భగవంతుడిని, అవతారుని ఎలా ప్రేమించాలో కూడా బాబా 'హౌ టు లవ్ గాడ్‌లో' చెప్పారు. భగవంతుడిని ఎలా ప్రేమించాలో, అసలు మానవుడిగా వాడి లక్ష్యాన్ని మర్చిపోకుండా ఎలా జాగ్రత్త తీసుకోవాలి, ఇలాంటి విషయాలు ఒక గురువుగా పాఠాలు చెప్పారు. దైవంగా సందేశాలు కూడా బాబా ఇచ్చారు. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని గురువు అంటారు. కానీ మన బాబా ప్రేమికులకి గురువు, దైవం ఆయనే అయ్యారు. ఇక మనకి భూమికలు అని చెప్పారు కదా! ఒకటో భూమిక, రెండో భూమిక, ఇట్లా భూమికలు అన్నారు కదండీ! దీని గురించి కూడా కొంచెం మనం ఆహ్, చెప్పుకుందాం. అంటే భూమికలు అంటే ఏమన్నారో ఒక్కసారి ఇక్కడ పెట్టాను పుస్తకం. ఒక్క నిమిషం. అంటే ఈ ఐవిడ్ జ్యూస్ ఏం రాస్తున్నారంటే ఆయన పరిచయంలో ఆవిడేమిటి సూఫీ ఓరియెంటెడ్ దానికి గురువుగా నియమం అవుతుంది. కానీ నాకంత అర్హత లేదు. కానీ మెహర్ బాబాని కలవమని చెప్తుంది అంతకుముందు గురువు. అందుకని ఆయన్ని కలవడం కోసం ఇండియా వస్తుంది. వస్తే బాబా ఆవిడకేమో మంచి ట్రైనింగ్ ఇచ్చి, నిజాయితీ గల శిష్యురాలిగా ఉంటే నీ సంస్థకి నేను సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి బాబా అనడం, ఆవిడ అలాగే బాబా దగ్గర అంత నిజాయితీగా ఉండడం, బాబా ట్రైనింగ్‌తో మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళడం. అక్కడ ఆ సూఫీ సంస్థని పునరుద్ధరించడం కోసం ఆవిడ చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ బాబా ఒకటే చెప్తారు. వాళ్ళలో నీకు సహనం, ప్రేమ, నిస్వార్థ సేవ ఈ 3 కలగలిసి నువ్వు ఈ సమస్యను ముందుకు తీసుకెళ్ళాలని చెప్తే చాలా సహనంతో ఆవిడ అందరికీ బాబా విషయాలు, అసలు భగవంతుడి దరి చేరే విషయాలు ఇవన్నీ చెప్తూ ఉంటుంది. కానీ అప్పట్లో అందరికీ కొంచెం మూఢత్వం వలన కొంతమంది ఈ సూఫీ సంస్థ నుంచి కూడా బయటికెళ్ళిపోతారు. కొంతమందైతే ఆవిడకి చాలా ఇబ్బందులు పెడతారు. ఇవన్నీ జరిగినా కూడా ఆవిడలా నిలబడుతుంది. తర్వాత బాబా 1948లో ఎప్పుడో మళ్ళీ ఈ ఈ సూఫీ సంస్థని మళ్ళీ రీఓరియంటెడ్ చేస్తారు. చేసి కొన్ని నియమాలు పెడతారు. ఆ తర్వాత చాలామంది ఇందులో జాయిన్ అవుతారు. అంటే రకరకాల ప్రవృత్తులు గల వాళ్ళందరూ కూడా ఇందులో జాయిన్ అవుతారు. వాళ్ళందరినీ కూడా చాలా సహనంతో, ప్రేమతో బాబా చెప్పినట్లుగా అంటే గురువు పాత్ర చాలా అద్భుతంగా ఆవిడ పోషించారు ఆ సూఫీ సంస్థకి. అంటే కానీ ఆవిడంటుంది నన్ను పొగడవద్దు. నేనొక లాంటి దానిని అని కూడా ఆవిడ చెప్తారు. అలాగా బాబా చెప్పిన నియమాల ప్రకారం వెళుతూ ఆహ్, ఆ బాబా యొక్క ఈ గురువుగా స్వీకరించింది కదా! బాబాని ఫస్ట్ ఆవిడ. ఆయన కార్య విధానం ఎలా ఉంటుందో మీకు చెబుతాను అని ఈ పుస్తకాన్ని మొదలెడుతుందనమాట ఆవిడ. అంటే ఆయన కార్య విధానం ఎలా ఉంటుంది? ఒక గురువుగా, దైవంగా, తర్వాత తన జీవితంలో ఆయన పాత్ర. ఇలాంటి అద్భుత విషయాలన్నీ ఈ పుస్తకంలో ఆవిడ రాశారు. కానీ ఈ భూమికలో అని రాసినప్పుడు, ఆ ఒకటవ భూమిక, రెండవ భూమిక వీటి గురించి రాసినప్పుడు, మనం కొంచెం తెలుసుకుందామనే ఉద్దేశంతో నేను ప్రయత్నం చేశాను. కానీ నాకు అంటే లోతులకెళితే గాని అది చెప్పలేని పరిస్థితికొచ్చేసింది. ఒకటో భూమిక, రెండో భూమిక, మూడో భూమిక, మళ్ళీ ఇంకొకసారి అంటే సబ్జెక్ట్ పక్కకెళ్ళిపోతుందేమో అనే భావన కలుగుతోంది నాకు. అందుకని దాన్ని తర్వాత మనం తెలుసుకొని, ఈరోజు అధ్యాయంలోకెళ్ళిపోతాం. ముందుకెళ్ళిపోదాం. కాపోతే మరి లేట్ అయితుందేమో ఈ పుస్తకం చదవడానికి అని నాకనిపించి, ఇంకో రోజు ఆ సబ్జెక్ట్‌ని మనం తెలుసుకుందాం. అంటే ఒకటో భూమికలో ఏం జరుగుతుందంటే, మానవుడేంటంటే నాకు ఫైనల్‌గా కొంచెం అర్థమైందేంటంటే, ఒక మానవుడు సాధకుడుగా మారడానికి, అన్ని జన్మలు ఎత్తేసి ఇంక విరక్తి అయిపోయి భగవంతుని దశ తిరుగుదాము అనే ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపడినప్పుడు జరిగే ఆంతరిక ప్రయాణాలనే భూమికల కింద చెప్పారేమో బాబా అని నాకనిపించింది. అంటే ఒకటో భూమికలో ఎలా ఉంటాడు, రెండో భూమికలో, మూడో భూమికలో, నాలుగో భూమికలో ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఈ స్థూల, సూక్ష్మ, మానసిక శరీరాలతో. వీటి గురించి బాబా ఒక చోట చెప్పారు. అది అది కొంచెం మిస్ అయింది. ఇంకో రోజు మనం తెలుసుకుందాం. ఈ రోజు అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చాప్టర్‌లో ఈవిడంటారు వేడుకోలు 1948 సంవత్సరం అని చెప్తున్నారు. ఈ లోకులు తమ కర్మ భారాన్ని తామే అనుభవించాలనుకోరు. ఇక్కడ వచ్చి నాపై ఆ భారం వెయ్యాలనుకుంటారు. అంటే మందలింపుగా విషణ్ణ వదనంతో గురువు చెప్పిన మాటలివి. అంటే చెప్పారు అంటే ఆయన నిజంగా మాట్లాడలేదు అని చెప్తున్నారు. ఈ ఐవిడ్యూస్ వెళ్ళేసరికి బాబా దర్బార్‌లో బాబా మాట్లాడిన ఫస్ట్ మా పలుకులు అంటే చెప్పారు అంటే సౌజ్ఞలు చేశారు అని అర్థం చేసుకోండి అంటోందావిడ. ఆయన నిజంగా మాట్లాడలేదు. ఆయన కళ్ళు చెప్పాయి. ఆయన హావభావాలు తెలిపాయి. ఆయన అందమైన చేతివేళ్ళు నల్లని అక్షర ఫలకంపై
కదలాడి చూపాయి. కానీ ఆయన నోరు విప్పలేదు. ఐవిడ్యూస్ చెప్తున్నారు. అంటే ఫస్ట్ దర్శనంలోనే ఆవిడకి బాబా చెప్తున్న సందేశం ద్వారా ఆవిడ ఎంటర్ అయింది. ఏదో తెలియని నేరం చేసిన దోషిగా ఆయన ముందు నిలబడ్డాను. ఎందుకంటే తన భారాన్ని బాబా దగ్గర అప్పచెప్దామని కదా వచ్చింది. ఈ ఈ సూఫీ ఓరియెంటెడ్ సంస్థకి గురువుగా ఉండమన్నారు. నాకంత అర్హత లేదు అని చెప్పడం కోసం వచ్చింది. కానీ బాబా సాంగత్యంలోకెళ్ళేసరికి బాబా చెప్తున్న సందేశం ఏంటి? లోకులు తమ భారాన్ని తామే అనుభవించాలనుకోరు. ఎవరి కర్మ వాళ్ళే కదా అనుభవించాలి. కానీ ఇది నా మీద వేసేయాలని చూస్తారు అంటున్నారట. అది తనకి ఎందుకో అయ్యో! నేను కూడా భారాన్ని వేయడానికే వచ్చాను కదా! నేను కూడా దోషినే అనిపించింది డైవిడ్యూస్‌కి. ఈ మధ్యనే కర్మ అనే మాట విన్నాను. కొద్దిగా దాని అర్థం గ్రహించాను. నేను నా కర్మ భారం ఏదైనా ఆయనపై వేయడానికి ప్రపంచాన్ని దాటుకుంటూ వచ్చాననుకున్నారేమో! వారి సౌందర్యాన్ని, అధికార దర్పాన్ని ఆశ్చర్యంగా వీక్షిస్తూ వేచి ఉన్నాను. ఆయన నుంచి వెలువడే పరిశుద్ధ సుగంధ తరంగాలు ఆ చిన్న గదిలో వ్యాపించిన అనుభూతి చెందాను. ఐ వుడ్ జూస్ ఫస్ట్ టైమ్ బాబా దగ్గరికెళ్ళినప్పుడు బాబా చెప్పిన సందేశాన్ని, ఆ సందేశం తనకి కూడా అన్వయించిందేమో అని చిన్న బాధ కలిగింట. ఎందుకంటే తను కూడా ఒక భారాన్ని బాబా మీద వేయడానికే కదా వచ్చింది. కానీ నేను దీనికోసం రాలేదు. నా మనసులో భావన వేరు. నేను అర్హురాలిని కాను అని చెప్పడం కోసం వచ్చిందావిడ. కానీ ఈ సందేశం వినేసరికి ఆవిడకి కూడా బాధనిపించింది. ఎందుకంటే ఈ మధ్యనే నేను కూడా ఈ కర్మ ఫలాలు, కర్మలు దీని గురించి తెలుసుకుంటున్నాను. కాబట్టి నాకు కూడా అనిపించింది నేను కూడా దోషినా అని. కానీ ఫస్ట్ దర్శనంలో ఆ సౌందర్యం, అధికారంతో బాబా చెప్పే విధానం ఇవన్నీ కూడా నన్ను అలా నిలబెట్టేసాయి. బాబా వైపే చూస్తూ ఉండిపోయింటావిడ. కానీ ఆయన నుంచి ఒక పరిశుద్ధ సుగంధ తరంగాలు ఒకంటే ఆహ్, మంచి ఎండలో ఉండి ఏసీలోకెళ్తే మనకెలాంటి ఫీలింగ్ కలుగుతుందండి? అట్లాంటి ఫీలింగ్ కలిగింటావిడ బాబా దర్శనంలో. ఆయన మందలింపు మాట సద్దుమణగడం కోసం ఆయన కొద్దిసేపు ఆగారు. నాలో అణిగి ఉన్న ఆలోచనలు కదలడం ప్రారంభించాయి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? నేను మానసికంగాను, స్థూలంగాను ఇక్కడికి ఎలా వచ్చాను అని ఆశ్చర్యపడ్డాను. ఆ చల్లటి సుగంధ గాలికి ఆవిడలో ఆవిడ అనుకుంటోంట. అసలు నేను ఏ ఉద్దేశంతో ఎక్కడి నుంచి అమెరికా నుంచో ఎక్కడి నుంచో వచ్చింది తను. ఇండియాకి మారుమూల గ్రామంలో అహ్మద్ నగర్‌లో అంటే ఎంత చిన్న గ్రామంకొచ్చాను. అసలెందుకొచ్చాను? అసలు ఏ పర్పస్ మీద నేనొచ్చాను? ఇదంతా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఆవిడ రాలేదండి. బాబా తీసుకొచ్చారు ఆవిడని. ఆయన కన్నుల్లోకి చూడ్డానికి ప్రయత్నించాను. కానీ ఆయన పద్మాసనంలో కూర్చునున్నారు. ఆ సమయంలో ఒక్కసారే ఆయనను అలా చూశాను. ఐవిడ్యూస్ చెప్తోంది. బాబా మొదటి దర్శనంలో కలిగిన అనుభూతిని చెప్తూ, బాబా పద్మాసనం వేసుకొని కూర్చున్నారట. కానీ అలా ఆ భంగిమలో ఇంకెప్పుడూ బాబాని నేను చూడలేదు అని చెప్తోంది. వారి కనురెప్పల మాటున కింద వైపు చూస్తున్నారు. క్రితం రోజు ఒక్క క్షణం పాటు వారి కాంతివంతమైన కన్నులు చూడనిచ్చారు. వారి కన్నుల అద్భుతమైన కాంతిని చిందిస్తున్నాయి. నేను ఇంతకు ముందెన్నడూ అటువంటి మత్తును కలిగించే కనులను చూడలేదు. ఆ రోజుల్లో ఆయన కళ్ళకు ఎప్పుడూ చూడాలనుకున్న వారి దృష్టిని మరోవైపు మరల్చుకునేవారు బాబా. నన్ను రక్షించడానికే ఆయన అలా చేసేవారని ఆ తర్వాత నేను తెలుసుకున్నాను. అది అనిర్వచనీయమైన దివ్యానందం అని అకస్మాత్తుగా గ్రహించాను. దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉందండి. ఆహ్, అలోప అస్తమాటికి బాబా కేసి చూస్తూ ఉండేవాడు. ఆ బాబాని చూసిన ఆనందంలో ఆ సభలో అతను దివ్యానందాన్ని పొందేసి డాన్సులు చేసేసేవాడు, పాటలు పాడేసేవాడు, బాబాకి అడ్డుపడుతూ ఉండేవాడు. అప్పుడు బాబా అన్నారు, "ఇప్పుడు ఒకసారి దర్బార్‌లో వీడిలా డిస్టర్బ్ చేస్తున్నాడు కనుక వీడిని కంట్రోల్ చేయడానికి ఇంకోడిని ఎవరినైనా పెట్టాలి" అంటే ఇంకో మండలతని కంట్రోల్ చేయాలన్నమాట. అలోబా ఎప్పుడైతే అదుపు తప్పుతాడో ఆ దివ్య ప్రేమలో వెంటనే అతను కంట్రోల్ చేయాలి. సరే అని చెప్పి ఒకడిని నిలబెడతారు. తీరా ఒకతను ప్రేమికుడు గజలు పాడుతుంటే మొదలెట్టేస్తాడు అలోబా. అలోబా మొదలెట్టేలోగానే అలోబాకి సెక్యూరిటీగా ఉంచిన మండలి అతను ముందే మొదలెట్టేస్తాడట. ఆ దివ్యానందంలో అతను డాన్స్ చేయడం, అతన్ని కంట్రోల్ చేయడం కష్టమైపోతుంటే అలోబా కామ్ అయిపోతాడట. అప్పుడు బాబా అంటారు, ఇది చాలా కష్టం కంట్రోల్ చేయడం దివ్య ప్రేమ అని. అలాగే బాబా వేంపు తను చూద్దామనుకునేసరికి అసలు అలాంటి కళ్ళు ఎవరికీ ఉండవు. అంత దివ్యానందం కలుగుతుంది ఆయన సాన్నిధ్యంలో. కానీ నేను ఆయన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడకుండా ఉండడం కోసం బాబా కిందకి వాల్చేసేవారు కళ్ళు. ఎందుకంటే నిజంగా చూస్తే నా పరిస్థితి ఏ రకంగా ఉండేదో అందునుంచి నన్ను రక్షించారు. అలోబా చూడండి ఎలాగ పెట్టుకుంటే
అతడు కూడా దివ్యానందంలోకెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితి రాకుండా అంటే ఆ దివ్యానందంలో, ఆ దివ్య ప్రేమ మత్తులో ప్రేమికుడు ఏం చేస్తాడో కంట్రోలింగ్ ఉండదనమాట. అలా కంట్రోలింగ్‌గా ఉండడం కోసం నన్ను నా నా నుంచి దృష్టిని తప్పించుకున్నారా బాబా అనిపించింది నాకు అంటున్నారు ఐవిడ్యూస్. ఆలోచన తలంగాలు మనస్సులో ఎగిసిపడ్డాయి. ఆయన బుద్ధినిలా కనిపిస్తూ పనిచేస్తున్నారా అనిపించింది. అయితే బాబా గిరజాల జుట్టు భుజాలపై వేళ్లాడుతూ ఉంది. వెంటనే ఆయనకు కోపం తెప్పించే మాట ఏమన్నానో జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. నేనేమన్నానంటే, సూఫీ సంస్థను నడిపించాలని నేనెప్పుడూ కోరుకోలేదు బాబా. నేను కోరుకున్నదేదైనా ఉంటే అది గానం మాత్రమే. మనం ముందు చదువుకున్న 'ఐవిడ్ జ్యూస్' చాలా అద్భుతంగా గానం చేస్తుంది. మంచి స్వరం. అందరూ ఇష్టపడేవారు. ఒక ప్రొఫెషనల్ సింగర్ అయిపోవాలనుకుందావిడ. కానీ భగవంతుడి ఇచ్చి ఇలా ఉంది. ఇటువైపు మళ్ళిందావిడ. అందుకని బాబాకి చెప్తోందావిడ. "నేనిలాంటి సంస్థల కోసం నేను కోరుకోలేదు బాబా. నాకు కావాల్సిందంటే నా గానంతో చక్కగా నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం" అని అని చెప్పింట. అదేదైనా కంప్లెయింట్ అనిపించిందా బాబాకి? అది తప్పు మాట. ఇలా ఆలోచిస్తోంది. ఈలోగా బాబా అన్నారట, "సృష్టి ప్రారంభమే అనంతుని ప్రథమ గానం" అన్నట్ట బాబా. అంటూ ఆయన చేతిని పైకెత్తి చూపుడు వేలుని మొదట పైకి తర్వాత కిందకి వంచినప్పుడు ఆయన ముఖం తేజస్సుతో వెలిగిపోయింది. డాక్టర్ గని పట్టుకున్న అక్షర ఫలకంపై బాబా ఇలా చూపించారు. యుగ యుగాలుగా నేను గానం చేస్తూనే ఉన్నాను అన్నారు బాబా. ఆ క్షణంలో నన్ను నేను మర్చిపోయాను. అంతా అదృశ్యమైపోయింది. అక్షర ఫలకాన్ని వేగంగా చదువుతున్న డాక్టర్ గని కూడా అదృశ్యమయ్యారు. బాబాయే మాట్లాడుతున్నట్లు అనిపించింది. ఆయన భగవంతుడని నాకు తెలుసు. మరెవ్వరూ చొరబడలేని దివ్యత్వాన్ని అందుకుని వెనకకు మరలి వచ్చిన భగవంతుడు అని తెలుసు. నాలో భక్తిభావం పెల్లిబుకింది. గుండె ఆగిపోతున్నట్లనిపించింది. అకస్మాత్తుగా మన స్థాయికి దిగివచ్చి, "బాబా, ఇది ఈ జన్మలో నీ గమ్యం. అందుకే నిన్నిక్కడకు రప్పించుకున్నాను" అన్నారు బాబా అక్షర ఫలకంపై చూపిస్తూ. ఆవిడేం చెప్తోంది? ఆవిడకిష్టం లేదు. కానీ భగవంతుని ఇచ్చ అని అంగీకరించాలి కదా! అలా ఆవిడ అంగీకరించకుండా బాబాకి చెప్తోంది. నాకు గానం అంటే ఇష్టం. నాకిలాగా ఇటువైపు వెళ్ళడం ఇష్టం లేదని చెప్తే బాబా చెప్తున్నారు. అసలు ఈ ని నా నా అంటే భగవంతుని ఉద్దేశ్యమే కదా! ఎప్పుడైనా ఆయన ఇచ్చే నడిపిస్తుంది కదా! అందుకని బాబా అంటున్నారు. బాబా అక్షర ఫలకం మీద చూపించినప్పుడు సృష్టి ప్రారంభమే అనంతుని ప్రథమ గానం అని చెప్పినప్పుట అక్షర ఫలకం గాని, గని గాని అసలెవరు కనిపించలే. ఒక్క బాబాయే కనిపించారట. ఆ తర్వాత తెలిసింట ఈయన సాక్షాత్తు భగవంతుడు మానవ రూపధారి అయి వచ్చాడు అని. ఆ ఫీలింగ్ రాగానే ఆవిడ గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంట. అప్పుడు బాబా మన స్థాయికి అంటే తన స్థాయికి అర్థమయ్యేటట్లుగా మళ్ళీ అక్షర ఫలకం మీద చూపించారట. ఇది ఈ జన్మలో నీ గమ్యం. అంటే సూఫీ ఓరియెంటెడ్ సంస్థకి నువ్వు గురువుగా ఉండడం అన్నది నీ గమ్యం. అందుకే నిన్నిక్కడికి రప్పించుకున్నాను. రాపోతే అసలు ఆవిడ రావాల్సిన అవసరమే లేదనమాట. బాబా తీసుకురారు. అందుకని బాబా చెప్తున్నారు. వెంటనే నేనన్నాను, "బాబా, ముక్కలేని ఈ శరీరంతో ఇదంతా ఎలా నిర్వహించగలను?" అడుగుతోందావిడ. అంటే ఆవిడకి చాలా అనారోగ్య పరిస్థితులున్నాయి. ఆవిడ చెప్తోంది, "నేను తుంటి నొప్పి, మోచేతి నాడుల నొప్పి, లో బ్లాడర్ ప్రెషరు, థైరాయిడ్ వ్యాధి, మరిన్ని గ్రంథుల సంబంధమైన బాధలనుభవిస్తున్నాను. నా భగవద్ అన్వేషణలో నేనొక దొంగ గురువును కలయడం తటస్థించింది. ఆయన నాకు సొంత సాధనలు సూచనలిచ్చారు. నాకు కర్మ గురించి గాని, దాని సమతుల్యత విధానాల గురించి గాని తెలీదు. నేను అజ్ఞానంతో ప్రయత్నించిన స్వస్థత విధానముల ద్వారా నా శరీరం ఇన్ని బాధలు అనుభవిస్తోంది. భగవంతుని యందు సరైన విశ్వాసం ఉంటే రోగాలు నయం కావని నేననడం లేదు. కానీ కొన్ని విషయాలలో ఆయన కొంతవరకు కర్మానుభవాల్ని సరిదిద్దుతాడని భావిస్తాను. నా ముర్షిదా విశ్వాసం లేని నా మీద సూఫీ సంస్థ నిర్వహణ బాధ్యత ఉంచింది. అందువలన భారతదేశం వెళ్లి సూఫీ సంస్థ నిర్వహణలో నాకు సహాయం చేయమని బాబాను అర్థించడానికి నిర్ణయించుకున్నాను. ఐవిడ్జెస్ చెప్తోంది. ఇక్కడికి రాకముందు ఆవిడ ఒక తప్పు గురువు దగ్గరికెళ్ళింట. అతనేంటి కొన్ని శక్తులొస్తాయి కదా! నాలుగో భూమికలోను అట్లా. కొన్ని శక్తులు చూపెట్టాడు. అంటే ఎవరైనా రోగాలతో వచ్చారనుకోండి, వాళ్ళ రోగాలు తగ్గించేయొచ్చు. కానీ దానివల్ల ఏమైంది? ఆ రోగాల భారం ఈవిడ మీద పడేట. దానివల్ల ఈవిడ అనారోగ్యం పాలైపోయింది. కానీ నాకు తెలిసిందేంటంటే,
భగవంతుని మీద నిజంగా విశ్వాసం ఉంటే కనుక, ఈ రోగాలు నయం కావు గానీ, బాబా చెప్తారు కదా! "నీ కర్మలో ఇంటర్ఫియర్ అవ్వను గానీ, నీకు సహాయాన్ని అందిస్తాను. దాన్ని తట్టుకునే శక్తినిస్తాను" అంటారు కదా! అది నాకు అవగతమైంది అని చెప్తున్నారావిడ. కానీ, ఈ ముర్షిదా అంటే, ఈ సంస్థ మీద ఈ గురువుగా ఉండాలి, ఇలాంటివేమీ ఆవిడకి లేవు కదా! ఈ నిర్వహణ బాధ్యత వహించాలంటే, మరి నాకేమి అర్హత ఉంది? ఇది తెలుసుకోవడం కోసం బాబా దగ్గరికొచ్చిందావిడ. బాబాని సహాయం అర్థించడానికే వచ్చింది. కాబట్టి ఐవిద్యుస్ అంటున్నారు, నాకంటే అర్హుడైన మరెవ్వరైనా ఉంటారని ఆయనకి తెలిసే ఉంటుంది. ఈ సంస్థ బాధ్యతల నుండి బయటపడాలని భావించాను. ఆవిడెందుకొచ్చింది? నా 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 గురువు చెప్పినా కూడా బాబా సహాయ సహకారాలతో బాబా నాకీ బాధ్యత వద్దు. ఇందుకు అర్హులైన వాళ్ళని మీరే నిర్ణయించండి అని చెప్పడం కోసం వచ్చింది. కానీ బాబా ఏమంటున్నారు? లోకులు తమ కర్మ భారాన్ని బాబాపై మోపాలనుకుంటున్నారని కోపడ్డారు కదా! ఈవిడ రాగానే బాబా అన్న సందేశం అదే కదా! ఆవిడ గమ్యం ఏంటి? ఈ జీవితంలో ఆ భగవంతుడి ఆ కర్మఫలంగా ఏదైనా అవనండి, అది మంచైనా, చెడైనా ఈ సూఫీ సంస్థకి అది ఆవిడ ముర్షిదాగా ఉండవలసిందే. ఈ జన్మకింకదే. అది కర్మ. దాన్ని తప్పించుకుందాం అని చూస్తోంది కదా! అందుకని బాబా స్టార్టింగ్‌లోనే ఈ మాటన్నారు. ఆయన పరీక్షగా నా కేసి చూసారు. నా రోగాలను నయం చేయమనడం లేదని ఆయన గ్రహించి తృప్తిపడ్డారు. బాబా అనుకున్నారేమో, నా రోగాలన్నీ తీసేయి బాబా, నేను ముర్షిదా కింద ఉంటానని అనుకున్నారు. ఈవిడ ఊహ అంతా. మనమే కదా ముందు ఆలోచించేసుకుంటాం అన్నీ కూడా. అనుకున్నారేమో అని, కానీ నేను అది అడక్కపోవడంతో బాబా తృప్తి చెందారనుకుంటున్నాను అని చెప్తోంది. ఆయన రోగాలను నయం చేస్తారని గాని, చెయ్యగలరని గాని నాకెన్నడూ తట్టలేదు. గురువుల విధానాలు నాకు తెలియవు. నా వయస్సు 52 సంవత్సరాలు. నా జీవితం ప్రథమ భాగమంతా నాకిష్టం లేని పనులు చేయడంతోనే సరిపోయింది. కొంతసేపయినాక భౌతిక విషయాలు చర్చించి చాలా కాలమైంది. కానీ నీకు సహాయం చేస్తాను అన్నారు బాబా నాకేసి తిరిగి. నా శరీరం సరిగా పనిచేయడం లేనప్పటికీ, నా పనులు నిర్వహించడానికి అవసరమైన సహాయం ఆయన చేస్తారని నా మనసుకు తోచింది. ఈ విషయాన్ని తర్వాత కూడా బాబా కొనసాగిస్తారని నేననుకోలేదు. ప్రేమతో, జాలితో నన్నే విధంగా తీర్చిదిద్దుతారో ఊహించలేదు. ఇది కూడా బాబా తన పథకాల్ని వివరించడానికి 5 సంవత్సరాల కిందటి మాట. అంటే బాబా అన్నారు కదా! ఈ మాట. తన భారాన్ని నా మీద వేస్తారని. కానీ ఈవిడ అడుగుతుందేమో రోగాల గురించి అనుకున్నారు బాబా. నేనది అడక్కపోవడంతో బాబా తృప్తి చెందారు అనుకుంటోందీవిడ. కానీ బాబా సడెన్‌గా అన్నారట, భౌతిక విషయాలు అంటే ఈ ఆధ్యాత్మిక విషయాలు కాకుండా భౌతిక విషయాలు. నువ్వెక్కడుంటావు? నీ ఆరోగ్యం ఏంటి? నీ ఇలాంటివుంటాయి కదా! ఇలాంటి విషయాలు చర్చించి చాలా కాలమైంది. కానీ నీకు సహాయం చేస్తాను అన్నట్టు బాబా. అంటే పర్మిషన్ ఇచ్చారు. ఆవిడకేమైనా ఉంటే చెప్పుకోడానికి. కానీ నా శరీరం సరిగ్గా పనిచేయడం లేనప్పటికీ, నా పనులు నిర్వహించడానికి అవసరమైన సహాయం బాబా చేస్తారని నా మనసుకు తోచింది. అంటే ఆవిడ ఏ ఉద్దేశంతో వచ్చింది? ముర్షిదా, గురువుగా నేనుండలేను బాబా, ఇంకెవరినైనా ఎంచుకో అని చెప్పడం కోసం వచ్చింది కదా! అదేదో నెరవేరబోతోంది అనుకుంటోందావిడ. కానీ ఈ ఈ పథకానికి అంటే తన ఆలోచనకి ముందు జరిగిన ఒక విషయం చెబుతాను అంటోంది. జీవితంలో తటస్థించే ప్రతి ఘటనకు మనిషి అబ్బురపడడం అనేది ఎంతో అసహజం, హాస్యాస్పదం అంటారు మార్కస్. 79 ఏళ్ల ఈ వయసులో కూడా నా జీవితంలో సంభవించిన అనేక సంఘటనలు నన్ను ఆశ్చర్యంలో ముంచేస్తున్నాయి. నేటి యువతకు ఆశాపూరితమైన అంటే ఆవిడ 52లో బాబాని కలిశారండి. ఈ పుస్తకం ఆవిడ 79 ఏడ్ల రాశారు. కాబట్టి మళ్ళీ ప్రెజెంట్‌లోకొచ్చారావిడ. అది చెప్తున్నారు. నా జీవితంలో సంభవించిన అనేక సంఘటనలు నన్ను ఆశ్చర్యంలో ముంచేస్తున్నాయి. నేటి యువతకు ఆశాపూరితమైన భవిష్యత్తుకు సంబంధించిన నూతన కిరణాలను అందించాలనుకుంటున్నాను. భగవంతునికి కావలసిన లక్షణాలన్నీ ప్రతి వారిలోనూ ఉన్నాయి. మానవాడి గ్రంథంలో గురుదేవులు వివరించినట్లు మనందరిలోనూ ఉన్నదొకే దివ్యాంశ. ప్రస్తుత కాలం మానవ జీవితంలో మహోత్కృష్టమైనది. మంచి కాలము అంటే అది చంద్రమండలంలో మానవుడు కాలిడినంత కాదు. చంద్రుడు అంటే ప్రస్తుతం మనం భూమిచే ఆక్రమించబడి అరిగిపోయిన పనికిరాని పాత నేల అన్నమాట. బాబా చెప్పారటిది. మనం చంద్రుడు అంటే అదో లోకం అనుకుంటాం కదా! కానీ అది కాదు. అది వాడేగా అరిగిపోతే అక్కడ అది వదిలేసి మళ్ళీ కొత్త లోకంలోకి మానవులొచ్చారు కనుక అది అరిగిన నేల అనేవారట చంద్రలోకం చూపించి. మానవుడు విశ్వాంతరాళలోనికి దూసుకుపోయినా
లేదా మహాసముద్రపు అగాధ లోతుల్లోకి చొచ్చుకుపోయినా తమ యథాతథంగా ఏ మార్పు లేకుండా ఉంటాడు. ఎందుకంటే అతడు తనని తాను మర్చిపోవడమే కాదు, క్షమ అనే సద్గుణాన్ని కూడా మర్చిపోయాడు అన్నారు మెహర్ బాబా. శూన్యము సర్వము అనే గ్రంథంలో ఈ విషయం తెలియజేశారు. నా జీవితం అనంత జీవన సాగర తీరంలో అనేక ఇసుక రేణువుల్లో ఆ ప్రభు యొక్క పాద స్పర్శచే పునీతమైన చిన్న ఇసుక రేణువని, ఆయన విశ్వ కార్యక్రమంలో చేతధరించిన గాజు పట్టికం నుండి వెలువడిన చిన్న కాంతి రేఖను నేను. ఆ ప్రభు సేవలో నాకంటే అధిక సమయం గడిపిన ప్రముఖ శిష్యులు ఎలిజబెత్ ప్యాటర్సన్, మార్గరెట్, కిట్టి డేవి, రానోగేలి మొదలైన వారు కూడా బాబా వారి కార్య విధానాలలో వారి స్వీయ పరిశీలనలు రాస్తారని ఆశిస్తున్నాను. పాశ్చాత్య దేశీయులకు తెలిసిన ఆధ్యాత్మిక సత్యాలు, ముఖ్యంగా సద్గురువుల అస్తిత్వం, వారి కార్య విధానాలు మరియు భగవంతుడు ప్రతి 700 సంవత్సరాలు లేదా 1400 సంవత్సరాలకు ఒకసారి తన సృష్టిని పరిశీలించి పునరుద్ధరణ ప్రణాళికలను నిర్ణయించుకోవడానికి అవతరిస్తాడని, మరిన్ని ఆధ్యాత్మిక సత్యాలు పాశ్చాత్య దేశీయులకు అందించాలనే ఉద్దేశంతో ఈ గ్రంథ రచనకు సాహసిస్తున్నాను. ఐవిడ్యూస్ చెప్తున్నారు. ఫస్ట్ బాబా దర్శనం ఎలా అయింది, బాబా ఏమన్నారు, ఎలాంటి సహాయాన్ని అందిస్తారో చెప్పి మళ్ళీ ప్రెజెంట్లోకి అంటే 52 ఏడులో ఆవిడ కలిశారు బాబాని. ప్రెజెంట్ 79లో ఈ పుస్తకం రాస్తున్నారు కనుక ఆవిడ వయసు 79 ఏళ్లలో ఆవిడ అనుభవం రాస్తున్నారు. అంటే అనుకోని సంఘటనలు చాలా జరిగాయి. కానీ మనం ఎక్స్‌పెక్ట్ చేయమంటారు చూసారా? అలాంటి సంఘటనలు చాలా జరిగాయి. కానీ ఆహ్, నాకన్నా చాలా గొప్పగా బాబా గురించి చెప్పిన అద్భుత శిష్యురాళ్ళున్నారు. కానీ ఈ గ్రంథం ఆధ్యాత్మిక సత్యాలని పాశ్చాత్య దేశీయులకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ గ్రంథ రచనకు సాహసిస్తున్నాను అంటున్నారావిడ. ఎవరి గతము జ్ఞప్తియందించుకుని పూజింపబడుతుందో, ఎవని వర్తమానం నిర్లక్ష్యం చేయబడి మరచిపోబడుతుందో, ఎవని రాక ఆతురతతో నిరీక్షింపబడుతుందో, అట్టి సనాతన పురుషుడును నేను అని బాబా తెలియజేశారు. అందుచేత గత స్మృతుల వ్యక్తీకరణ ద్వారా వర్తమానంలోకి వచ్చే విధానంలోకి ప్రవేశిస్తున్నాను అన్నారు ఐవిడ్యూస్. అంటే ఎప్పుడు మానవ నైజం అంతే కదా! బాబా కూడా అంటారు. బ మానవుడు ఎప్పుడూ కూడా ఆహ్, గతాన్ని స్మరిస్తాడు. వర్తమానాన్ని విస్మరిస్తాడు. ఫ్యూచర్ కోసం ఎదురు చూస్తాడు. ఇందులో మార్పు రానంత సేపు మానవుల్లో ఆ మార్పు రానంత సేపు నేను ప్రతిసారి ఇలా కిందకి దిగవలసిందే అని అంటూ ఉంటారు కదా బాబా! అదే చెప్తున్నారు. నేను గత స్మృతుల వ్యక్తీకరణతో అంటే బాబాతో ఆవిడకున్న అనుబంధాలతో పాటు వర్తమానంలో ఆవిడిప్పుడు అనుభవిస్తున్న జీవితం 2 కలగలిసి చెప్తాను ఈ గ్రంథంలో. కానీ ఇది ఎక్కువ పాశ్చాత్యులకు ఉపయోగపడే గ్రంథంగానే దీన్ని తీసుకున్నాను అని చెప్తున్నారు. మరి రేపు రెండో అధ్యాయం గుర్తింపు తొలి సంవత్సరాలు. దీని గురించి రేపు తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. నేను ఎవరికి చెప్పా లక్ష్మి గారు జై బాబా. जय बाबा ने अवतार मेहर बाबा की जय। मेहरा मनोहर मणिज सहोदरा हारती गोनरा आदि गुरु ममो हारती गोनरा आदि गुरु ఆది గురుడవు ఆది గురుడవు ఆది శక్తివి అవతారుడవు మెహర మనోహర మణిజ సహోదర హారతి గోనరా ఆది గురు మము హారతి గోనరా ఆది గురు ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెనో ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెనో ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని
मेहरा मनोहरा मणिज सहोदरा हारति गोनरा आदि गुरु मम हारति गोनरा आदि गुरु ఏ రుచి గణనీ సేవలో ఏ రుచి గణనీ సేవలో ఆ రుచి గణనీ మముని సేవలు ఆ రుచి గణనీ మముని సేవలు మండలిని కేటు అర్పణమయ్యిరో మండలిని కేటు అర్పణమయ్యిరో అటులే మమ్ము అర్పణ కాని అటులే మమ్ము అర్పణ కాని मेहरा मनोहरा मणिज सहोदरा हारति गोनरा आदि गुरु मम हारति गोनरा आदि गुरु अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. జై బాబా. ఓం పరబ్రహ్మ పరమ అవతార్ మెహర్ బాబా की जय ओम परब्रह्म परम अवतार मेहर बाबा की जय ओम परब्रह्म परम अवतार मेहर बाबा की जय అందరికీ జై బాబా జై బాబా జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అమ్మమ్మ. జై బాబా అండి. జై బాబా. జై కూడా బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అండి. అందరికీ జై జై బాబా. జై బాబా. జై బాబా అమ్మ. జై బాబా. లెఫ్ట్ అవ్వాలి అమ్మ. జై బాబా. నీకు జై బాబా చెప్పి లిఫ్ట్ అవుదామని చూస్తున్నా. అమ్మ పలుకుతుందా కూతురు పలుకుతుందా అని, ఎవరు పలుకుతారా ఫస్ట్ అని. అయిపోయింది నిన్న అట్లా